ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు మనకు తోడుగా ఉండును గాక. ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట కీర్తన గ్రంథంలో నుంచి 147వ అధ్యాయము 3వ వచనము. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, గుండె చెదిరిన వారు అంటే అంటే హృదయంలో బాధ, వేదన, అదే కాదు హృదయంలో ఎవరికి చెప్పుకోలేనంత మరి బాధ కొంతమంది అనుభవిస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఎంతో బాధపడతారు కానీ ఎవరికి చెప్పుకోలేరు. లోపల ఎంతగానో మరి కుమిడిపోతూ ఉంటారు. చూడండి, అలాంటి వారికి దేవుడు అంటున్నాడు, అలాంటి వారిని నేను బాగు చేసే దేవుడిని అంటున్నాడు. అలా గుండె చెదిరిన వారిని నేను ఆదరించే దేవుడిని అంటున్నాడు. అలాంటి వారికి నేను సహాయం చేసే దేవుడిని అంటున్నాడు. అలా మనసు విరిగిన వారికి, హృదయం విరిగిన వారికి నేను అండగా నిలిచే దేవుడిని అంటున్నాడు ఆయన. నిజమేనండి, ఎందుకంటే హృదయాన్ని చూసే దేవుడు ఆయన. హృదయాన్ని మాత్రమే చూసే దేవుడు, ఆ హృదయ తలంపుని ఎరిగిన దేవుడు, ఆ హృదయ ఆలోచన ఎరిగిన దేవుడు. అందుకే దేవుడు ఉదయకాల సమయంలో అంటున్నాడు, ఎంతమంది అయితే గుండె చెదిరిన వారు ఉన్నారో వారు దేవుని దగ్గర రండి అని అడుగుతున్నాడు. దేవుని నామానికి వారు స్తుతించిన అంటున్నాడు, దేవుని నామాన్ని ప్రార్థించిన అంటున్నాడు. మీరు గుండె చెదిరి ఉన్నారు కదా, మీరు దేవునికి ప్రార్థిస్తే అని వెంటనే మేము మొర వింటాడు, వెంటనే మీ ప్రార్థనని ఆలకిస్తాడు. మరి అదే కాకుండా మరి చూడండి, మిమ్మల్ని హత్తుకుని ఆదరించే దేవుడే అన్నాడు ఆయన. మరి అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామంటే నిజంగా అది మనం చేసుకున్న అదృష్టం కాదు, ఆయన మనకిచ్చిన కృప. దేవుడు మనకిచ్చిన కృప అండి. మరి ఉదయకాల సమయంలో దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, రాజానికే వందనములు, దేవానికే స్తోత్రాలు చెల్లిస్తున్న పరమ తండ్రి. అయ్యా, గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు నీవేనయ్యా. వారి గాయములు కట్టివాడు నీవేనయ్యా. వారి బాధలు తీసే దేవుడు అయ్యా. అయ్యా, వారి ఆవేదనంతా తొలగించే దేవుడవు అయ్యా. నా పరమ తండ్రి, విరిగి నలిగిన హృదయాన్ని వారి మొర వినే దేవుడవు అయ్యా. నా పరమ తండ్రి, నువ్వు గొప్ప దేవుడవు, సర్వశక్తిమంతుడు నా పరమ తండ్రి. నీవు రాజులకి రాజైన తండ్రి నా పరమ తండ్రి. అయ్యా, వందనములు, దేవానికి స్తోత్రములు. ఎంతమంది హృదయం చెదిరిందో, ఎంతమంది హృదయం గాయపడిందో, ఎంతమంది హృదయం విరిగిపోయినదో, ఎంతమంది హృదయం నా పరమ తండ్రి యేసయ్య అయ్యా నిందలు, ఆవేదనలు, అవమానాలతో నా పరమ తండ్రి కృంగి ఉన్నదో, ఎంతమంది హృదయాలు నా పరమ తండ్రి యేసయ్య ఎవరికి చెప్పుకోలేక బాధను అనుభవిస్తూ కన్నీళ్లు కారుస్తున్నారు నా పరమ తండ్రి. అట్టి హృదయాన్ని నా పరమ తండ్రి జ్ఞాపకం చేసుకోండి, అట్టి వాటిని జ్ఞాపకం చేసుకోండి నా పరమ తండ్రి యేసయ్య. అయ్యా, వందనములు, రాజా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి. అదే రీతిగా నీ దాసుని దాసురాలు కూడా జ్ఞాపకం చేసుకోండి. హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ కూడా జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, నా పరమ తండ్రి మీరు తోడుండి నడిపించండి. అయ్యా, మీరు ఆదరించమని అడుగుతున్నామయ్యా. ఈ చిన్న ప్రార్థన మీరు ఆలకించమని నజరేయుడు సర్వశక్తిమంతుడు దేవుడి నామంలోనే, కృపగల దేవుడి నామంలోనే ఈ ప్రార్థన అంతా కూడా అడిగి వేడుకొంచున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.